ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థనా మందిరం తరపున అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం రండి. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నయు కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠము మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించేదను. హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాము. నెబాయోతు పొట్టేళ్ళు. ఏ పొట్టేళ్ళు అంట? నెబాయోతు పొట్టేళ్ళు. ఈ నెబాయోతు అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి మనం చూస్తాం. ఎవరు అంటే ఇష్మాయేలు యొక్క కుమారుని పేరు నెబాయోతుగా మనం చూస్తాము. ఇప్పుడైతే అతని గురించి మనం చెప్పుకోవట్లేదు, కానీ ఈ నెబాయోతు పొట్టేళ్ళు గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఈ నెబాయోతు పొట్టేళ్ళు దేవుని పరిచర్యకు ఉపయోగపడుతున్నాయి అంట. హల్లెలూయా. దేనికి ఉపయోగపడులాగునా? దేవుని పరిచర్యకు ఉపయోగపడులాగున అవి నా బలిపీఠము మీద అంగీకారములగును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక నెబాయోతు పొట్టేలు వలె ఆ పొట్టేలు నా పరిచర్యకి ఉపయోగపడుచున్నది, నా మందిరమునకు శృంగారించెదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. బలిపీఠము మీద దానిని నేను పెట్టెదను అంటూ ఉన్నాడు ప్రభువారు. ఈ నెబాయోతు పొట్టేలు అసలు దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి, దాని యొక్క జీవితం ఏంటి అని కనుక మనం చూస్తే జనరల్గా పొట్టేళ్ళు మనకి చాలా పొట్టేళ్ళు మనకి తెలుసు. అవి చాలా పొడుస్తూ ఉంటాయి, పోటీలకు వెళ్తూ ఉంటాయి కదా, పోటీల్లో పాల్గొంటూ ఉంటాయి రకరకాలుగా. కానీ ఈ నెబాయోతు పొట్టేళ్ళు మాత్రము ఈ పొట్టేలుని దేవుని కొరకు సంపూర్ణ బలి అర్పించుట కోసమని ఈ పొట్టేళ్ళని ప్రత్యేకముగా కొండలలో పెట్టి ప్రత్యేకంగా పెంచుతారంట ఈ పొట్టేళ్ళని. హల్లెలూయా. ఏ పొట్టేలు? నెబాయోతు పొట్టేళ్ళని మరి కేవలము దేవుని యొక్క సంపూర్ణ బలి కొరకు ప్రత్యేకంగా ఆ కొండలలో పెట్టి వాటిని పెంచుతారు. పెంచిన తరువాత అవి ఆ యాజకుడు వచ్చినప్పుడు ఆ యాజకుని ఎదుట దగ్గరికి వచ్చి నిలబడతాయి అంటండి. హల్లెలూయా. ఆ ఎదుట నిలబడి వాటికి అవి అంతటిని అవి బలి అర్పించుకోవడానికి సిద్ధపడిపోతాయి. హల్లెలూయా. అవి కేవలము దేవునికి బలి అర్పించటానికి మాత్రమే వాటిని ఏం చేస్తారంట? పెంచుతారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ విధంగా ఈ నెబాయోతు పొట్టేళ్ళు దేవుని పరిచర్యకి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ విధంగా దేవునికి బలి అయిపోవటానికి వాటిగా సిద్ధపడుతూ ఉన్నాయి. ప్రభువారు అంటూ ఉన్నారు, నీవు నేను కూడా ఒక నెబాయోతు పొట్టేలు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఏంటి ఈ పొట్టేల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటి అని మనం చూస్తే, ఈ పొట్టేలు గొర్రెపిల్లలానో మేకలానో బలహీనంగా ఉండదండి. ఎలా ఉంటుందంటే చాలా శక్తిగా బలిష్టంగా ఉంటుంది. చాలా బలము కలిగిందిగా మనం ఈ పొట్టేళ్ళను మనం చూస్తూ ఉంటాం. పొట్టేళ్ళు, ఈ నెబాయోతు పొట్టేళ్ళు కూడా చాలా బలము కలిగినది. దాన్ని ఎంతో బలంగా పెంచుతారు. దేవుని బలి కోసము చాలా బలము పెట్టి పెంచుతూ ఉంటారు. అది చాలా బలముగా శక్తివంతముగా తయారైపోతూ ఉంటుంది. బలికి దేని పడితే దాన్ని అర్పించరు. సంపూర్ణ బలికి ఏది పడితే అది ఇవ్వడానికి దేవుడు అంగీకరించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, నీ ఒక నెబాయోతు పొట్టేలులా ఉండాలి అంటే, దేవునికి సంపూర్ణంగా నీవు బలి అర్పించుకోవాలి అంటే, ఈ నెబాయోతు పొట్టేలు వలె నీవు కూడా బలమును ధరించిన బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. అందుకేనండి నేను వాకింగ్కి వెళ్తుంటా, అందుకేనండి నేను ఎక్సర్సైజులు చేస్తూ ఉంటా, అందుకేనండి పొద్దున్నే 1 లీటర్ పాలు తాగుతుంటా. ఆ బలాన్ని తీసుకెళ్ళి పెట్టి ఎక్కడన్నా, ఆ బలము దేనికి పనికిరాదు. ఎంత బలము, ఎంత శక్తి ఉన్న మనం చూస్తున్నాం యూట్యూబ్లో. ఎంతమంది హీరోలు కూడా వాళ్ళ బాడీని ఏమంటారు, సిక్స్ ప్యాకేనా అంత బలంగా చేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేస్తూనే అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఏమైపోయారు? చచ్చిపోయారు.
ఈ లోక బలము కాదు. ఒక నెబాయోతు పొట్టేలు వలె దేవునికి నువ్వు ఉపయోగపడే విధముగా, ఆయన సేవకి ఉపయోగపడే విధముగా నీవు ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి బలము నువ్వు కలిగి ఉండాలి. ఆ బలము నీకు ఎలాగ దొరుకుతుందంటే యెషయా గ్రంథములో చెప్పబడినట్లు 40వ అధ్యాయము 31వ వచనములో, యెహోవా కొరకు ఎదురు చూచువారు. హల్లెలూయా. ఎవరి కోసం మరి నీ ఎదురు చూపులు? దేనికోసం నీ ఎదురు చూపులు? పొద్దున్న లెగిస్తే ఎదురు చూపులు దేనికోసం? అమ్మేం పెట్టిద్దా, నానేం డబ్బులు ఇస్తాడా, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, ఇవే ఎదురు చూపులు. సెల్ ఫోన్ ఇస్తారా, కాసేపు ఆడుకుందాం, ఫోన్ ఇస్తారా, కాసేపు ఆడుకుందాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇవే ఎదురు చూపులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? లోకంలో దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. యెహోవా కొరకు ఎదురు చూడు నీ జీవితంలో. అనగా దేవుని మీద నువ్వు ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని వైపు నువ్వు చూడటం నేర్చుకోవాలి. ఈరోజు మనుషుల వైపు నువ్వు చూడటం నేర్చుకుంటే నీ జీవితంలో బలాన్ని కాదు, ఉన్న బలం కూడా తీసేస్తారు వాళ్ళు. హల్లెలూయా. నీకున్న శక్తి, నీకున్న భక్తి కూడా పోతుంది మనుషుల వైపు చూస్తే. వాళ్ళు నీ బలహీనతలను ఎత్తి చూపుతూ, నీకు లేనటువంటి అవిశ్వాసపు మాటలను నూరుపోస్తూ, నీలో ఉన్నటువంటి బలాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తుంటారండి, లాగేస్తూ ఉంటారు. అదేంటిది? రక్తం తాగిద్ది జలగ. జలగ ఏంటిది? జలగ. జలగ ఉండేది ఇంతే ఉంటుంది, అది ఇంతే ఉంటుంది. కానీ ఎంత రక్తం తాగిద్దోనండి, ఎంత తాగుతూనే ఉంటుంది అంట, లీటర్ల రక్తం తాగుతూనే ఉంటుంది. అది ఉండేది మళ్ళీ ఇంతే. మరి ఆ రక్తం అంతా ఏడకు పంపించదు నాకు తెలియదు. అది ఒకరోజు ఇంటి ముందు కాకి తీసుకొచ్చి వేసింది ఒకటి. అది అట్లా తాగిద్దని అన్నారని కర్ర పెట్టిట్టన్నా అంతే. అది ఇంత రక్తము నా నైటీ అంతా పడిపోయింది, ఆ డ్రెస్ మీద అంతా పడిపోయింది. అసహ్యంగా ఎంత బ్లడ్ ఉందో. ఈరోజు లోకస్తుల వైపు నువ్వు చూసినప్పుడు, లోకం వైపు నువ్వు చూసినప్పుడు, లోక మనుషుల వైపు చూసినప్పుడు, ధనం వైపు చూసినప్పుడు, లేకపోతే బలవంతులని వాళ్ళ వైపు వీళ్ళ వైపు నువ్వు చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు నీకున్న బలాన్ని కూడా పీల్చవతల వాడేస్తారు అవిశ్వాసపు మాటలతో. ఈరోజు ఎవరి కోసం నువ్వు చూడాలి? ఎవరి వైపు చూడాలంట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడు. యెహోవా కొరకు ఎదురు చూడు. ఆయన వాక్కు కొరకు, ఆయన వాగ్దానము కొరకు నువ్వు కనిపెట్టు. అప్పుడు నువ్వు బలాన్ని పొందుకుంటావు. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే నీకు బలం కాదు, ఇంకా ఉన్నది కూడా ఏమైపోతుంది, పోతుంది. అంతేకాదు, న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు ప్రభువారు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. ఎవరంట బలంతో ఉండేది? ఎవరిని ప్రేమించేవాళ్ళు? మనుషుల్ని ప్రేమిస్తే ఆ ప్రేమ నిరుత్సాహం అయిపోయింది. ఒకరోజు వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఒక తమ్ముడు ఒక సహోదరిని చాలా ప్రేమించాడంట. రాత్రి నిన్న ఒక సహోదరి చెప్తూ ఉంది, చాలా ప్రేమించాడు. ఆ సోదరి ఈయన్ని ప్రేమిస్తానే ఇంకొకరిని ప్రేమించిందంట. ఈయన్ని వదిలేసింది, ఆయన పట్టుకుని ఆయన చేసుకుని ఆయన వెళ్ళిపోయింది. చూడండి, ఇంతే ఉంటాయి ఈ ప్రేమలు, ఇలానే ఉంటాయి. నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని? దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున నడుచువారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి నీకు జరుగుతాయి. ఎప్పుడో తెలుసా? నీకు బలము దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని వైపు నువ్వు చూచినప్పుడు. ఎందుకంటే మనకి బలము ధరింప చేయువాడు ఎవరండి? ఆయనే అని కీర్తనాకారుడు 18:32లో చెప్తూ ఉన్నాడు. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, అందుకే నేను ఆయన వైపు చూస్తున్నాను, ఆయన్నే నేను ప్రేమిస్తున్నాను అన్నాడండి దావీదు. నువ్వేమో మనుషుల్ని చూస్తావు, నా బలం వాళ్ళేనండి, నా బలం అండి, నా బలం, నా స్ట్రెంగ్త్, నా పిల్లలు నా బలం, మా అమ్మ మా నాన్న ఇచ్చిన ఆస్తి ఉంది అదే నా బలం, ఎవరి వైపు నేను అవసరం లేదనుకుంటున్నామేమో. అన్నీ పోతాయి నీ దగ్గర నుంచి, అన్నీ పోతాయి. ఈరోజు డాక్టర్లు కూడా నీకు బలం ఇవ్వలేకపోవచ్చు తెలుసా. కొంతమంది ఎంత బ్లడ్ ఎక్కిస్తున్నా మా వల్ల కాదండి, ఎక్కించాం కానీ ఏమి ప్రయోజనం లేదండి అంటారు. ఏం ప్రయోజనం లేదండి అంటారు. ఈరోజు బలము ధరింప చేయవాడు ఎవరండి? ఆయనే. ఈరోజు అపవాదిని జయించాలి అంటే నీకు బలము కావాలి. నువ్వు యుద్ధము చేయాలి అంటే నీకు బలము కావాలి. నీ సమస్యల మీద నువ్వు పోరాడాలి అంటే నీకు బలము కావాలి. అయితే యుద్ధమునకు నీవు బలము ధరింపచేసితివి అని అదే 18వ అధ్యాయం 39వ వచనంలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. యుద్ధమును చేయుటకు నాకు బలమునిచ్చావయ్యా. నా వ్యాధిని, నా బలహీనతలను, నా సమస్యలను, అపవాది పెడుతున్నటువంటి అంధకార సమస్యలను జయించడానికి నాకేమిచ్చావు? నువ్వు
బలం ఇచ్చావయ్యా, నాకు యుద్ధం చేయటానికి బలం ఇచ్చావు. ఏ యుద్ధము చేయటానికి? దేవుని పక్షముగా యుద్ధము చేయటానికి. హల్లెలూయా. అపవాదిని జయం. అంతేగాని పక్కింటి వాళ్ళ మీద పోట్లాడటానికి కాదండి. పక్కింటి వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద పోట్లాడటానికి కాదు బలాన్ని ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే కీర్తనకారుడు అంటాడు 21వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా రాజు నీ బలమును బట్టి ఏమవుతున్నాడంట? సంతోషిస్తున్నాడు. నీ బలాన్ని చూసి దేవుడు ఏమవ్వాలి? సంతోషించాలి. ఏ బలం చూసి? శరీర పుష్టిని చూసి కాదు, శరీర పుష్టిని చూసి కాదు, ఆత్మ సంబంధమైన నీ బలమును, నీ ఎదుగుదలను, నీ భక్తిలో ఎదుగుదలను చూసి. ఈ పొట్టేలు, నెబాయోతు పొట్టేలు చాలా బలము కలిగినదిగా, శక్తి కలిగినదిగా ఉంటున్నది. రెండవదిగా మనం చూస్తే ఈ నెబాయోతు పొట్టేలు గురించి మనం చూస్తే, వీటిని ఇందాకే చెప్పాను మీకు, కొండల్లో ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో ఉంచి ప్రత్యేకంగా ఏమవుతాయి అంట? పెంచబడతాయి. హల్లెలూయా. ప్రత్యేకంగా పెంచుతారు వీటిని, అన్నిటితో కలపరు. ఈ నెబాయోతు పొట్టేలు ప్రత్యేకంగా పెంచబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒక ప్రత్యేకించబడిన బిడ్డవని నువ్వు గుర్తెరిగావా? క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీవు క్రీస్తు కొరకు ప్రత్యేకముగా జీవించాలన్నటువంటి సత్యాన్ని మర్చిపోయావు. ఈరోజు బాప్తిసం తీసుకున్నావు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, ప్రభు శరీరంలో బల్లలో పాలు భాగస్తులవుతావు, లోకస్తులు జీవించినట్టు జీవిస్తూనే ఉంటున్నావు. కానీ ప్రభు కొరకు ప్రత్యేకించబడి నువ్వు జీవించలేకపోతూ ఉన్నావు. అందుకే ఈరోజు ఆదివారం కూడా దేవుని సన్నిధిని మానేసి లోకముతో పొత్తు పెట్టుకొని ధనాపేక్ష కలిగి పరిగెత్తిన వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. తిండిని ప్రేమించి చక్కగా ఇళ్లల్లో ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఇలాగంటున్నాడు ప్రభువారు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునయన్నారు. మీరు ఏర్పరచబడ్డారు. మీరు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఎందుకు నువ్వు లోకస్తులతో పోల్చుకుంటున్నావు? ఎందుకు నువ్వు అన్యులతో పోల్చుకుంటున్నావు? దేవుని భయం లేని వారితో ఎందుకు పోల్చుకుంటున్నావు? వారి సంపాదన ఎందుకు చూస్తున్నావు? వారి మేడమిద్దలను ఎందుకు చూస్తున్నావు? వారి జీవితం వైపు ఎందుకు నువ్వు తొంగి చూస్తున్నావు? నువ్వు ఏర్పరచబడిన బిడ్డవి కాదా? క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డవి కాదా? ప్రత్యేకమైన జనాంగముగా నువ్వు జీవించవద్దా? ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనాంగము. వాళ్ళతో నీకు పొత్తేంటి? బయలుతో నీకు పొత్తేంటి? అవిశ్వాసులతో నీకు పొత్తేంటి? ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. బయలు వెళ్ళిపో. యోసేపు వెళ్ళిపోలా? ప్రత్యేకమైన జీవితాన్ని కోరుకొని యోసేపు వాళ్ళ మధ్య నుంచి ఏమయ్యాడండి? పారిపోయాడు అక్కడ నుంచి. ఈరోజు నువ్వు ప్రత్యేకమైనటువంటి బిడ్డవే. సొల్లు కబుర్లు చెప్పుకుంటా వాళ్ళు వినేటువంటి మాటలు సొల్లు కార్చుకుంటా వింటావే. వ్యర్థమైనటువంటి సొల్లు చెప్తూ, నామకార్థంగా చెప్తూ, అవిశ్వాసంగా మాట్లాడుతూ, అన్ని ఆచారాల గురించి మాట్లాడుతూ ఉండంటే సొల్లు కార్చుకుంటా వింటావే. ఇంకేంటి నీ భక్తి? ఎక్కడ నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవే? జాగ్రత్త. ఒక నెబాయోతు పొట్టేలు ప్రత్యేకించబడినది. నువ్వు నెబాయోతు పొట్టేలు అని, నువ్వు ఆయన పనికి ఉపయోగపడతావని, ఆయన మందిరమును అలంకరించే బిడ్డగా నువ్వు ఉంటావని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము ప్రత్యేకించబడినటువంటి వారముగా ఉండాల్సి, ప్రత్యేక హోదాలు కోరుకుంటూ ఉన్నారు. రాజకీయ నాయకుల వలె ప్రత్యేక హోదాలు కావాల్సి వస్తూ ఉన్నాయి. సంఘములో ప్రత్యేకమైన హోదా కావాలి నీకు. ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యేకమైన హోదాలు కావాలి. అవి కాదు దేవుడు చెప్తుంది. ప్రత్యేకించబడినటువంటి వారము మనము. ఎజ్రా 10వ అధ్యాయము 11వ వచనంలో అంటూ ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని ఉండండి అంటున్నాడు. ఏం చేయాలంట? మనము విసర్జించాలంట అన్య స్త్రీలను. దేశంలో మనం నివసిస్తున్నాం, లోకంలో మనం ఉంటున్నాం. చూడండి, తామరకు మరి బురదలోనే ఉంటుంది కదా, బురద గుంటల్లో ఆ నీళ్ళల్లో అట్లా ఉంటుంది, మురికి నీళ్ళల్లో. కానీ ఒక్క బొట్టు వాటరు ఆ తామరాకు మీద చూపించండి, నిలిచిద్దా? బురద అంటిద్దా దానికి? ఇంత వాటర్ కూడా దాని మీద పడనీయదు.
పడనివ్వదు. ఇక పువ్వు అయితే చెప్పనవసరంలా అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయి ఉంటుంది, నాకు సంబంధం లేదు మీతో అన్నట్టుగా వెళ్ళిపోతుంది ఆ తామర పువ్వు. అసలు మీ బురదకి నీ లోకానికి వాటర్కి నాకు అసలు సంబంధమే లేదని వెళ్ళిపోతుంది పైకి. మరి నువ్వు కావాలని ఎందుకు పూసుకుంటున్నావు? కావాలని ఎందుకు లోక ఆచారాలని పూసుకుంటున్నావు? అన్యజనులు అభ్యసించు వాటిని మీరేం చేయొద్దు, అభ్యసించొద్దు. ఆచారములను మీరు ఆచరించవద్దు, చిహ్నములను మీరు చూడవద్దు. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అయ్యే చూస్తుంటావు. ఎదురొచ్చే వాళ్ళని చూస్తావు, వెనకొచ్చే వాళ్ళని చూస్తావు, గుమ్మానికి కట్టింది చూస్తావు, రేపు మంచి రోజైనా చూస్తావు, ఒకరోజు పెట్టాలంటే మంచి రోజే కాదా చూస్తావు. ఏమండి, సర్వలోకానికి రక్షణ ఇచ్చింది, సర్వలోకం కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తు అయితే నువ్వు వెళ్ళి ఆ ప్రార్థన పెట్టించుకోవడానికే మంచి రోజా కాదా అని పోయి ఇంకొకరి దగ్గరికి పోయి అడుగుతుంటావు ఆ కార్యం చేయడానికి. నువ్వెలా ప్రత్యేకించబడిన బిడ్డవి? నువ్వెలా నెబాయోతు పొట్టేలు అవుతావు? నెబాయోతు పొట్టేలు నువ్వు కాకపోతే దేవుని సేవ నువ్వు చేయలేవు. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ నెబాయోతు పొట్టేలు అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ పొట్టేలు ప్రత్యేకముగా పెంచబడిన తర్వాత ఆ యాజకుడు ఎదుటికి వచ్చేసి నిలబడుతుందంట. నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధం అని యాజకుడు వచ్చి రాగానే యాజకుడు ఎదురుకి వెళ్ళిపోయిద్దంట. నేను సిద్ధం, నేను సిద్ధం. ఎలక్షన్లో నేను సిద్ధం అయ్యి కాదండి మనం చెప్పుకుంటుంది. నువ్వు దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? అవసరమైతే అర్ధరాత్రి అయినా సరే నేను ధనాపేక్ష పొర్రాలని, నేను పని చేసేవాడిని నేను అని అంటున్నావు. నువ్వు దానికి సిద్ధం అంటున్నావు, నువ్వు దానికి సిద్ధం అంటున్నావు. పోట్లాట్లు పెట్టుకునే విషయంలో సిద్ధం అంటున్నావు, సంపాదించే విషయంలో సిద్ధం అంటున్నావు, రాత్రి అపరాత్రం లేకుండా ఏదైనా చేస్తానికి నేను సిద్ధం అంటూ ఉన్నాను. దేనికి సిద్ధపడ్డావు? దేనికి సిద్ధపడ్డావు? చూడండి, తనను తాను బలి అర్పించుకోవటానికి ఆ పొట్టేలు ఏమంటుంది? నేను సిద్ధం, నేను సిద్ధమయ్యా అని యాజకుడి ఎదుట నిలబడుతున్నది. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడ్డావా? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంకా సాకులు చెప్తూనే ఉంటావు. రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? పెళ్లి కాకముందు పెళ్లి కాలేదన్నావు, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం రాలేదన్నావు, పెళ్ళయిన తర్వాతనేమో భర్త అంటున్నావు, ఆ తర్వాత ఏమో పిల్లల మీద చెబుతున్నావు, ఆ తర్వాత ఏమో మనవరాళ్ళ మీద చెబుతున్నావు, ఆ తర్వాత నీ శరీరం సహకరించడం మానిపోయింది. హల్లెలూయా. ఎట్లా ఉన్నావు? నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో యెషయా అంటున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరు వెళ్తారు? నేను ఎవరిని పంపించాలి? జనులు నశించిపోతున్నారు, లోకములో నశించిపోతూ ఉన్నారు, మత్తు పానీయాలకి బానిసలైపోతూ ఉన్నారు, భయంకరమైనటువంటి లోకములో చిక్కుకున్నారు. ఎవరు పోతారు? ఈ శిలాప్రార్థన మందిరంలో ఎవరు వెళతారు అని దేవుడు అడుగుతూ ఉన్నాడండి. యెషయా అంటున్నాడు, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడ పోవునని ప్రభువు సెలవియ్యగా నేను విన్నాను. అంతటా నేను చిత్తగించము, నేనున్నానయ్యా, నేనున్నాను, నన్ను పంపమన్నాడు. ఉన్నారా మీలో ఆ మాట అనేవాళ్ళు? నేను ఓడవాలా? నేను తీయాలా? నేనా? ఈరోజు నాది కాదు, తీయటానికే నాది కాదు. అయ్యో, ఎంత దారుణమైన పరిస్థితి! ఎక్కడ నీ సిద్ధపాటు జీవితం అని నెబాయోతు పొట్టేలు తను తాను సిద్ధపరచుకుంటుంది. ఎస్కేల్ అంటున్నాడు 38వ అధ్యాయం 7వ వచనములో, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసి సమూహం అంతటిని ఏం చెయ్యి? సిద్ధపరచు అంటున్నాడు. నువ్వు సిద్ధపడవు, ఎదుటి వాళ్ళని సిద్ధపరచనివ్వవు. సిద్ధపడవు, నువ్వు చెయ్యవు, చేసే వాళ్ళని చేయనియట్లేదు. ఎక్కడ నీ సిద్ధపాటు? దేనికి నీ సిద్ధపాటు? ఎప్పుడో పెళ్లి కోసం ఇప్పుడే సిద్ధపడుతున్నావు. ఏ పిల్లలు పసిపసి జిందంద పిల్లలు అప్పుడే సిద్ధపడుతున్నారు. దానికి అంత సిద్ధపడుతున్నావే, అది చూడకుండానే పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది భూమిని విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. మన బంధువులు, రక్త సంబంధులు, సంఘంలో వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఆశపడి చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేనికి సిద్ధపడాలి? దేనికి సిద్ధపడమంటున్నాడు దేవుడు? నువ్వు సిద్ధపడు, నీతో అనేక సమూహాన్ని దేవుని కొరకు, ఆయన సేవ కొరకు ఏం చేయమంటున్నాడు? సిద్ధపరచు. ఎఫెసీ 5:2 అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభువారు సిద్ధముగా ఉన్నాడు. మరి నిన్ను నీవు అప్పగించుకున్నటకు నెబాయోతు పొట్టేలు వలె నువ్వు సిద్ధంగా ఉన్నావా?
నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్నమ్మా పలానా చోట సేవకెళ్ళు అంటే సిద్ధంగా ఉన్నావా? మందిరంలో పరిచర్య ఉందమ్మా అంటే సిద్ధంగా ఉన్నావా? మీటింగ్స్ వస్తున్నాయమ్మా అంటే సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? మేము అన్నిటికీ సిద్ధం అంటున్నారా? సువార్త కూటికి వెళ్దాం, మేము సిద్ధం అంటున్నారా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎలా నెబాయోతు పొట్టేలులాగా నువ్వు తయారవ్వగలుగుతావు? అంతేకాదండి, ఈ నెబాయోతు పొట్టేలు బలిపీఠము మీద పెట్టబడుతుందంట. తీసుకొచ్చి ఎక్కడ పెట్టబడుతుందండి? బలిపీఠము మీద. బలిపీఠం అంటే డెల్ల పరుపు మీద హ్యాపీగా పడుకోబెట్టారండి దాన్ని. బలిపీఠం మీద దేనికి పడుకోబెడతారు? దేనికి? బలి ఇవ్వడానికి పడుకోబెడతారు. ఎవరైనా వాళ్ళు ప్రేరేపించబడి బలి అవుదామని వస్తుంటే పక్కనున్న వాళ్ళు అంటుంటారండి, వద్దు, కత్తితో కొడతారు, వద్దు కాల్చేస్తారు, వద్దు నొప్పిగా ఉంటుంది, వద్దు మనం ఎంత చేసినా అంతే అంటారు, వద్దు ఎంత చేసినా పేరు ఉండదు, ఎంత చేసినా వాళ్ళకే, ఎంత చేసినా వీళ్ళకే, వద్దు అని ఆ బలిపీఠం మీదకి వెళ్ళే వాళ్ళని కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు? లాగుతూ ఉంటారు. ఆ నెబాయోతు పొట్టేలు ఆ బలిపీఠం మీదకి వెళ్ళి తాను ఏం చేసుకుంటుందంటండి? అప్పగించేసుకుంటుంది. దాన్ని యాజకులు ప్రధాన యాజకులు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి బలి అర్పించడానికి వచ్చినటువంటి వారు అందరూ కూడా కలిసి ఆ బలిపీఠం మీద ఏం చేస్తారు? దాన్ని బలి అర్పిస్తారు. సంపూర్ణ బలి అని దాన్ని పిలుస్తారు. అది సంపూర్ణంగా కాలిపోతుంది. ఆ బలి ఇచ్చిన తర్వాత దాన్ని సంపూర్ణంగా కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కూడా తీసి పడేస్తారు. సంపూర్ణ బలి. ఈరోజు ఈ నెబాయోతు పొట్టేలు అక్కడ సంపూర్ణముగా బలి అవ్వటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇది బాగానే ఉందక్క, ఇక్కడి వరకు బాగానే ఉంది, దేవుని సేవకు ఉపయోగపడటానికి నెబాయోతు పొట్టేలులాగా మేము ఉండాలన్నావు. పొట్టేలు ఎలా బలంగా ఉంటుందో, ఎలా ప్రత్యేకంగా ఉంటుందో, ఎలా తాను అప్పగించుకుంటుందో అలాగ ఉండమన్నావు. అలాగ బలియాగమన్నారు, బాగానే ఉంది. అట్లా బలి అయిపోతే మాకేంటి లాభం? మనకు వచ్చే ప్రశ్న అదే కదండి. నాకేంటి లాభం? మాకు ఓటేయండి అమ్మా, నాకేంటి లాభం అన్నారా లేదా? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నెబాయోతు పొట్టేలు బలి అయిన తరువాత ఏం జరిగిందో తెలుసా మీకు? చూడండి, రండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించెను. 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. 35వ వచనం. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ సంపూర్ణ బలి జరిగితే దేవుని మహిమ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడి నుంచి వస్తుంది? గుడారములో నుంచి. ఎక్కడి నుంచి? బలి ఎక్కడిస్తారంటే ఆవరణములో బలి అర్పిస్తారు. బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే మీకు చాలాసార్లు చెప్పాను, దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము అనేది 3 భాగాలుగా విభజింపబడింది. 1 ఆవరణము అంటాం, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము అని పిలువబడుతూ ఉన్నాం. ఈ ఆవరణమునకి బయట లోకానికి కూడా పొత్తు ఉండదు. ఆవరణమునకి బయట ఉన్న లోకానికి కూడా పొత్తు ఉండదు. ఆవరణము లోపల బలిపీఠము ఉంటుంది. ఇత్తడి గంగాళము అక్కడ ఉంటుంది. ఈరోజు గంగాళం గురించి మనం అట్లాంటి వాటి గురించి మనం చెప్పుకోవట్లేదు, కానీ అక్కడ బలిపీఠము ఉంటున్నది. బలి అర్పించటానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆవరణములో ఉండి ఆ బలిపీఠాన్ని ఏం చేస్తున్నారు? బలిపీఠం మీద బలి అర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ నెబాయోతు పొట్టేలను మోషే గారు ప్రత్యక్షపు గుడారమును కట్టిన తరువాత, బాగా వినండి, ప్రత్యక్షపు గుడారమును కట్టి ముగించిన తరువాత సంపూర్ణ బలిని ఆవరణములో నెబాయోతు పొట్టేలును అర్పించినప్పుడు దేవుని యొక్క మహిమంట గుడారములో పరిశుద్ధ స్థలములో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మహిమ మేఘము వలె ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నుంచి వచ్చింది. బలి ఎక్కడ జరిగింది? బలి ఎక్కడ? మహిమ ఎక్కడి నుంచి వస్తుంది?
పరిశుద్ధ స్థలంలో నుంచి వస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, మోషే గారే కాదు, సొలొమోన్ రాజు కూడా మందిరం కట్టిన తర్వాత చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. బూడిదైపోయిన తర్వాత యెహోవా తేజస్సు ఎక్కడ నిండిందట? పరిశుద్ధ స్థలంలో, మందిరంలో నిండిపోయింది. బలి ఎక్కడ జరిగింది? ఆవరణములో జరిగింది. సొలొమోను గారి కట్టి. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మందిరంలో మహిమ నింపబడాలంటే దేవుని మందిరం అంటే ఏది? కొత్త నిబంధన ప్రకారము మందిరం అంటే ఏంటి? రైట్, మనమే. నీ దేహము దేవుని ఆలయమని నీవు ఎరుగవా? నీవు ఒక నెబాయోతు పొట్టేలు వలె దేవుని కొరకు నిన్ను నీవు బలి అర్పించుకుంటే ఈ దేహము మహిమ శరీరముగా మార్చబడుతుంది. హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను రక్షణ పొందానండి, నేను వాక్యాలు చెప్పానండి, నేను పాటలు పాడానండి, నేను నడిపించానండి, సంఘాలు నేను చాలా కట్టానండి అంటే నథింగ్. నువ్వు నెబాయోతు పొట్టేలు వలె నిన్ను నీవు త్యాగపూరితమైనటువంటి జీవిత అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఈ మహిమ శరీరము, దేహం అనే ఈ దేవాలయము మహిమతో నింపబడుతున్నది. ఈ మహిమతో నువ్వు నింపబడాలి. దేవుని మందిరములో నుంచి వచ్చినటువంటి ఆ మహిమ కలిగిన మేఘము కొన్ని లక్షల కాల్వాలమైన ఇశ్రాయేలు ప్రజలను ఏం చేసిందండి? నడిపించింది. ఆ మహిమ కలిగిన ఆ మేఘము వారిని ధైర్యపరిచింది. శత్రువుల మీద నుంచి యుద్ధములో వారు జయించుటకు ఎన్నో మారులు వారికి అడ్డుగా నిలబడినది. పగల ఎండ దెబ్బ, రాత్రుల వెన్నెల దెబ్బ తగలకుండా ఆ మేఘము ద్వారా వారు జయిస్తూ వచ్చారు. ఆ మేఘములో నుండి దేవుడు గొప్ప కార్యాలు చేయటము ప్రారంభించాడు. హల్లెలూయా. అలాంటి మహిమ కలిగినటువంటి గొప్ప కార్యములు, అధికమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చూడాలి అంటే, నీ ద్వారా అనేకులు రక్షింపబడాలి అంటే ఈ మహిమ కలిగిన మేఘ అనుభవంలోనికి నువ్వు రావాలి, నడిపించబడాలి. హల్లెలూయా. అలాగూ నడిపించబడాలి అంటే నువ్వు ఆవరణములో నిన్ను నీవు నెబాయోతు పొట్టేలు వలె ఏం చేసుకోవాలి? బలి. ఇక్కడ ఒక 3 స్టెప్పులు ఉన్నాయి. మహిమ కలిగిన మేఘం ఎక్కడి నుంచి వస్తుందన్నా? నేను పరిశుద్ధ స్థలంలోనికి. ఈ పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు రావాలి అంటే మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే ఆవరణములో బలి అవ్వడానికి వచ్చావు. అక్కడ నీ జీవితంలో కొంత త్యాగం మాత్రమే కనిపిస్తూ ఉన్నది. ఏం త్యాగం అండి? కొంత త్యాగం కనిపిస్తూ ఉన్నది నీ జీవితంలో. ఆదివారం కదా, ప్రార్థనకి వెళ్దాం. ఈరోజు మాంసం కూర వండుకోవడానికి మందిరం మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వారి జీవితంలో బలి జరగల. బలి అంటే త్యాగపూరితమైన బలి వారి జీవితంలో జరగల. నువ్వు ఇక్కడికి వచ్చిన నువ్వు నీ పిల్లల్ని లేకపోతే నీ కుటుంబాన్నో కొంత త్యాగం చేసి వచ్చావు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి? బలి అంటే కొంత త్యాగం చేసి వచ్చావు. అంటే ఆవరణములో ఉన్నవారు ఎవరు అంటే బలి అర్పించడానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు, అనగా విశ్వాసులు. మన భాషలో మాట్లాడుకోవాలంటే విశ్వాసులు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని నమ్మి వారి జీవితంలో చిన్న చిన్న పాపములను, కొన్ని పాపాలను విడిచిపెట్టేసి మారు మనసు పొంది రక్షణ పొంది ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు, ప్రార్థన చేసుకునేవారు, పాటలు పాడేటువంటి వారు, ఏదో కొంచెం పరిచర్యలో కొద్దిగా ఏదైనా సహాయం చేసేవారు. అర్పణ, బలి అర్పణ కలిగింది అక్కడ కొంత. ఎక్కడ? ఏ స్థలంలో? బాగా చెప్పాలి. ఎక్కడ? ఆవరణములో. ఇది కూడా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడి నుంచి? ఆవరణములో నుంచి కూడా. వీళ్ళకి త్యాగాలు పనికిరావు. ఏమాత్రం దేవుని కొరకు నిద్ర త్యాగం చేసుకోరు. బాడీ పెయిన్స్ అంటారు, ఇంకేదేదో అంటారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తుంటారు. ఇందాక చిన్నదైనా కూడా చెల్లి వాకింగ్ చెప్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారి గురించి మాట్లాడుతూ మందిరానికి భయం లేకుండా ఉంటూ ఉన్నారు. రావడానికి ఎన్నో సాకులు, చిన్న చిన్న నొప్పులకు కూడా సాకులు చెప్పేసి మానేస్తారని చెప్తుంది. చిన్నది ఏమండి, ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. చిన్న పిల్లల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సిగ్గుపడవలసిన విషయం మన జీవితంలో. ఈరోజు అలాంటి త్యాగపూరితమైన జీవితం, ఆవరణ అనుభవము, అనగా ఆవరణములో అందరూ ఉంటారు. అందరూ ఉంటారా? కొందరు ఉంటారా? అందరూ ఉంటారు. అనగా నువ్వు చేసిన చిన్న చిన్న త్యాగాలకి అందరూ నీతోనే ఉంటారు. ఎవరు నిన్ను విడిచిపెట్టరు. నీ భార్య నీతోనే ఉంటుంది, నీ పిల్లలు నీతోనే ఉంటారు, నీ కుటుంబం నీతోనే ఉంటుంది, నీ డబ్బు నీతోనే ఉంటుంది, నీ స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు. ఆవరణములో ఆకాశం కనిపించిద్దా? కనపడదా?
చెప్పండి. హల్లెలూయా. ఆవరణములు అందరు కనిపిస్తారా, కనపడరా? అందరూ వాళ్ళతో ఉన్నారా, లేరా? ఆకాశం కనిపిస్తుందా, లేదా? వెలుగు కనిపిస్తుందా, లేదా? చూడాలనుకున్న వాళ్ళని కనపడుతున్నారా, లేదా? అంటే దాంట్లో త్యాగము పెద్దగా అందరూ నీతోనే ఉంటారు. ఆవరణ అనుభవం వరకు అయితే అన్నీ నీతోనే ఉంటాయి, అన్నీ నీతోనే ఉంటాయి. ఎవరిని నువ్వు విడిచిపెట్టిన అవసరం లేదు, ఎవరిని నువ్వు విడిచిపెట్టిన అవసరం లేదు, దేన్ని నువ్వు విడిచిపెట్టిన అవసరం లేదు ప్రియదేవుని బిడ్డ. కానీ మహిమ కలిగిన మేఘం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ అనుభవంలోనికి రావాలంటే ఆవరణములో నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? పరిశుద్ధ స్థలములోనికి రావాలి. హల్లెలూయా. ఇది మాత్రం మాకొద్దండి, ఇదొద్దు, అంతవరకు చాలు. అంతవరకు చాలంటే ఈ మహిమను నువ్వు అనుభవించలేవు, ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు ప్రియదేవుని బిడ్డ. ఈ పరిశుద్ధ స్థలములోనికి నువ్వు వచ్చేస్తే పరిశుద్ధ స్థలములో ఏమన్నా కనపడుతుందా అండి? కనపడుతుందా? ఎవరన్నా కనపడతారా? ఆ యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఆ యాజకుడికి ఏం కనపడుతుంటుందా పరిశుద్ధ స్థలంలో? ఇక్కడేమో ధూపవేదిక, అక్కడేమో ఏంటిదండి చెప్పట్లా, ఇటువైపు ఏమో సముఖపు రొట్టెల బల్ల, అక్కడేమో దీపస్తంభం కనిపిస్తుంది, ఇక్కడేమో ధూపవేదిక కనిపిస్తుంది. ఈ మూడే కనిపిస్తున్నాయి యాజకుడికి. ఏం కనిపిస్తున్నాయి? ఆ మూడు. ఇంకెవరైనా కనిపిస్తున్నారా? తన భార్య లేదు, తన స్నేహితులు లేరు, ఎవరూ లేరు. ఈ పరిశుద్ధ అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసమైతే నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావో వారిని నువ్వు త్యాగం చేసుకోవాలి. ఎవరైతే నీకు అడ్డుబండలుగా ఉన్నారో దేవునిలో ఎదగటానికి, ఎవరైతే నీ ఆత్మీయ జీవితానికి అడ్డుబండగా ఉంటూ ఉన్నారో, ఆ మహిమ కలిగిన మేఘములోనికి, ఆ అనుభవంలోనికి నువ్వు వెళుతూ ఉండుంటే ఎవరైతే నిన్ను వెనక్కి లాగుతున్నారో వారిని విడిచిపెట్టి వచ్చే త్యాగపూరితమైన బలి అర్పణ పరిశుద్ధ స్థలములో జరుగుతున్నది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఎవ్వరూ కనపడరు. జీవాహారమైన యేసయ్యను చూస్తూ ఉండాలి, వాక్యాన్ని చూస్తూ ఉండాలి, వెలుగైన వాక్యమును, ప్రార్థన. అది తప్ప ఇంక నీ జీవితంలో ఏది ఉండకూడదు. నువ్వు దేవుడు, నువ్వు దేవుడు, దేవుడు నువ్వు, నువ్వు దేవుడు, దేవుడు నువ్వు, నువ్వు దేవుడు, దేవుడు నువ్వే, అంతే. ఆ పరిశుద్ధ స్థలములో ఇంకా ఎవరు కనపడనే ఆ అనుభవం నీలోకి వచ్చిందా? నువ్వు దేవుడు అనే జీవించే అనుభవంలోనికి నువ్వు వచ్చేసావా? పరిశుద్ధ స్థలములో ఆ అనుభవంలోనికి వచ్చేసావా? ప్రియదేవుని బిడ్డలారా, ఈ బలి నీలో జరిగిందా? ఈ నెబాయోతు పొట్టేలులో జరిగింది. అన్నీ విడిచిపెట్టేసింది, ఏమీ లేవు తన జీవితంలో. నా బ్రతుకే ఆయన కోసం, నేను పుట్టిందే ఆయన కోసం అనుకుందండి. ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం. ఈ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఎవరో పలకరు ఎక్కువ. అలాంటి వాళ్ళని సేవకులను కూడా పిలుచుకోవచ్చు మనం. ఎంత త్యాగం చేసుకుంటారు, లోకంతో త్యాగం చేసుకుంటారు, కుటుంబంతో త్యాగం చేసుకుంటారు, బంధువులు ఉండరు వీళ్ళ జీవితాల్లో, ఏమీ ఉండవు వీళ్ళు. ఒకవేళ వీళ్ళు వెళ్ళి పలకరిద్దామన్నా కూడా అమ్మో సేవకులు అంటే వీళ్ళని కొంచెం మాట్లాడటం కూడా తక్కువే. ఒంటరి అయిపోతావు నీ జీవితంలో. ఎలా అయిపోతావు? ఒంటరి అయిపోతావు. అదే నెబాయోతు పొట్టేలు అనుభవం. హల్లెలూయా. త్యాగపూరితమైన జీవితం, ఒంటరి జీవితం. యాకోబు అందరినీ పంపించి వేశాడంట, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యాకోబు ఒక్కడే ఒంటరి అయిపోయాడు. ఆ పరిశుద్ధ స్థలమని ఒంటరిగా నిలవబడిపోయాడు. దేవుడు యాకోబు దేవుడు తప్ప ఎవ్వరూ లేరండి. అందుకే ఆ మహిమ కలిగిన ఆశీర్వాదాన్ని, ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నువ్వు దేవుడు తప్ప ఇక ఏది నీ జీవితంలో అడ్డు ఉండకూడదు. అలాంటి బలి అర్పణలోనికి నెబాయోతు పొట్టేలు వలె నువ్వు వస్తావా? ఆ పరిశుద్ధ స్థలములో ఆ అనుభవాన్ని చూసినప్పుడు ఇంకేమీ లేదండి, అక్కడ ఎదురుగా చూస్తున్నాడు. మరలా వెనక్కి చూసావంటే లోకమే బయటికి వెళ్ళిపోతే ఇక వెనక్కి చూడరు. ఏం చూడాలి? ముందు చూస్తున్నాడు. ముందు ఏం కనపడుతుంది? అతి పరిశుద్ధ స్థలం. ఏం కనపడుతుంది? అతి పరిశుద్ధ స్థలము. సంవత్సరమునకు ఒక మారు ప్రధాన యాజకుడు అందులోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఏముంది అందులో? అతి పరిశుద్ధ స్థలములో కెరూబులు కనిపిస్తూ ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి. మందసములో ఉన్నటువంటి ఆ యొక్క అహరోను చేతి కర్ర, మన్నా, మరి 10 ఆజ్ఞలు.
అనగా అక్కడ నుంచి ఏమొస్తుందండి? మహిమ. దేవుని మహిమ మేఘము వలె ఆవరించిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఆ మేఘము ఇశ్రాయేలును నడిపించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నువ్వు ఇంకా ఆ మహిమలోనికి ప్రవేశిస్తున్నావు. నీ ఎదురుగా కనిపిస్తుంది ఆ మందసము దేవుని సన్నిధే, దేవుడే, ఇంకేమీ లేదు అక్కడ. అదే నెబాయోతు పొట్టేలు యొక్క అనుభవము. హల్లెలూయా. ఈరోజు నెబాయోతు పొట్టేలు ఏమవుతుందంటండి? నా పరిచర్యకు ఉపయోగములాగున నా బలిపీఠము మీద అంగీకారమగును. నువ్వు అంగీకారమయ్యావా? నెబాయోతు పొట్టేలు వలె నిన్ను నీవు అర్పించుకున్నావా? ఈరోజు ఆ నెబాయోతు పొట్టేలు వలె నీ జీవితంలో త్యాగం అనే దానికి అర్థం ఉన్నదా? ఏదైనా బలిపీఠము అంటే, బలి అర్పించుకోవటం అంటే త్యాగము చేయటం అండి దేవునికి. నిన్ను నీవు కొన్ని విషయాలలో దేవుని దగ్గర త్యాగము చేసుకునేటువంటి జీవితము, ఆ త్యాగపూరితమైన జీవితము నీలో ఉన్నదా? ఇంకా ఆవరణములోనే ఉన్న అనుభవంలో ఉన్నావా? ఇంకా ఆవరణములోనే ఉన్నావా? నువ్వు చిన్న వాటికి సంతృప్తి పడిపోతూ ఇదే భక్తి అనుకుంటూ ఆవరణములోనే నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆ బలితో ఆగిపోయిందేమో నీ భక్తి. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ స్థలం అనే అనుభవంలోనికి, ఆ భక్తిలోనికి, ఆ బలిలోనికి, ఆ త్యాగంలోనికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక ఏది నీ జీవితంలో అడ్డుకొని, ఎటు చూసినా ఇటు వాక్యము, వెలుగైన వాక్యం, అటు జీవాహారమైన దేవుడు, ప్రార్థన, ఏమీ లేదు. ఎదురు చూస్తే మందసం, దేవుని సన్నిధి, ఆ మేఘం మహిమ అక్కడి నుంచి వస్తూ ఉన్నది. అది నీకే సొంతం. హల్లెలూయా. ఆ మహిమలోనికి నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. ఆ యొక్క ఆవరణ అనుభవంలో నుంచి గుడారము లోపలికి వచ్చినప్పుడు, ఆ గుడారములో నుంచి నువ్వు ఆ అతి పరిశుద్ధములోనికి వెళ్ళినప్పుడు నీవు అనుభవిస్తున్నావు మహిమ కలిగిన మేఘం. ఆ మేఘము ఇశ్రాయేలు ప్రజలను పోషించిన మేఘం, నడిపించిన మేఘం, ధైర్యాన్ని ఇచ్చిన మేఘం, యుద్ధాల్లో జయాన్ని ఇచ్చినటువంటి మేఘము. హల్లెలూయా. అధిక బలాన్ని చేకూర్చినటువంటి మహిమ కలిగినటువంటి ఆ మేఘము, ఆ మహిమ శరీరమును నువ్వు పొందుకొని యుగయుగాలు ఆయనతో ఉండినట్లుగా నువ్వు నీ జీవితంలో ఒక నెబాయోతు పొట్టేలు వలె దేవుని సేవకి ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఇది అతి పరిశుద్ధ స్థలములో నువ్వు పొందుకోగలుగుతావు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్పబడుతూ ఉన్నది. చివరిగా ఈ మాటను మనం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఒక సమూహము ఎలాగా వెళుతున్నారు, ఏం తీసుకొని వచ్చారో ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో, పరలోకంలోకి ఏం తీసుకొని వచ్చారంట చూద్దాం. జనములు తమ మహిమను, ఘనతను, మరి ఈ మహిమను నువ్వు ఎక్కడ తీసుకొని పోవాలా? ఎక్కడ తీసుకొని పోవాలా? రేపు ఈ మహిమ శరీరం లేకపోతే వెళ్తావా? రాణిస్తారా? మహిమ శరీరము లేనివాడు ఎందులో పడిపోతున్నాడండి? పాతాళములో. ఈ మహిమ శరీరమును, మహిమను నువ్వు పొందుకోవాలి అంటే, ఈ భూమి మీద ఈ మహిమతో గొప్ప కార్యాలను నువ్వు చేయాలి అంటే నెబాయోతు పొట్టేలు వలె నిన్ను నువ్వు బలి చేసుకోవాలి. హల్లెలూయా. నిన్ను నువ్వు దేవునికి బలి అర్పించుకోవాలి. నీ కోరికలు, నిన్ను ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారండి ఈ బలిలో. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీకు దూరం అయిపోతారు. నిన్ను ప్రేమించిన వారిని నువ్వే దూరం పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నెబాయోతు పొట్టేలు అనుభవము పరిశుద్ధ స్థలములో జరిగే బలి అర్పణ అనుభవం. నీ హృదయానికి అత్యంత ప్రియులవ్వచ్చు వారు, కానీ బలి చేసుకోవలసిందే. అది నీకు ఇష్టమవ్వచ్చు, ఒక మనిషో ఒక ఆస్తినో ఏదైనా బలి చేసుకోవలసిందే. ప్రియదేవుని బిడ్డ, నీ సుఖాన్ని విడిచిపెట్టవలసిందే ఈరోజు. అదే నెబాయోతు పొట్టేలు అనుభవము. అది పరిశుద్ధ స్థలములో దేవుడు, నువ్వు తప్ప ఇక ఏమీ ఉండదు. అప్పుడు ఆ మహిమను నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. మరి నెబాయోతు పొట్టేలు వలె దేవునికి ఉపయోగపడే బిడ్డగా ఉంటావా? లేదు. ఆ ఆవరణం భక్తి నాకు చాలు, ఆ ఆవరణ అనుభవం వరకు నాకు చాలు. నా బలి నా పిల్లల కోసమే, నా త్యాగము నా కుటుంబం కోసమే, నా యొక్క జీవితం, నేను పుట్టింది, నేను పెళ్లి చేసుకుంది, నేను పిల్లలను కనింది నా కుటుంబం కోసమే, ఇందుకోసమే నేను దేవుణ్ణి కూడా నమ్ముకుంది అని వెళ్ళిపోతావా? అది అక్కడితోటే ఆగిపోతుంది. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములను ప్రవేశించలేవు. ఈరోజు మహిమ శరీరాన్ని పొందుకోలేవు. ఎవరైతే ఈ నెబాయోతు పొట్టేలు వలె వారిని వారు కొన్ని బలి అర్పించుకుంటారో వారే
మహిమని పొందుకోపోతున్నారు. ఆ మహిమ ఎక్కడో ఆవరణములో జరిగితే బలి, మహిమ కలిగిన మేము ఎక్కడి నుంచి వచ్చిందంటండి? పరిశుద్ధ స్థలములో నుంచి. అది నువ్వు అనుభవించాలని, నీ ద్వారా అనేకులు నడిపించబడాలని, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా చిన్న వయసులో, నా యవ్వన ప్రాయములో ఈ బలి అర్పణలోనికి నేను అడుగు పెట్టాను. నా టీనేజీ వయసులో 16 సంవత్సరాల వయసులో ప్రభువుని నేను అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి ఆవరణ అనుభవంలోనికి నేను వచ్చిన 18-19 సంవత్సరాల వయసులో పరిశుద్ధ స్థలం అనే అనుభవంలోనికి నా జీవితంలో నేను వచ్చిన. చాలాసార్లు ఆ అనుభవంలో నలక్కొట్టబడ్డా, చాలాసార్లు ఆ అనుభవంలో ఎన్నో త్యాగాలు ఆ చిన్న వయసులో నా జీవితంలో జరిగినాయి. కొన్నిసార్లు ఆ పరిశుద్ధ స్థలంలో నుంచి బయట ఆవరణంలోనికి పరిగెత్తుకుంటూ అడుగు పెట్టినటువంటి అనుభవాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. లేకపోలేదని నేను అంటలేదు, ఎన్నడూ వెనక్కి తిరగలేదని నేను అంటలేదు. అవి తట్టుకోలేక ఆవరణములోకి అడుగుపెట్టి మరలా పరిశుద్ధ స్థలంలోనికి లాగబడినటువంటి స్థితిలో నేను ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ స్థలములో త్యాగపూరితమైనటువంటి జీవితంలో ఉన్న మనం మహిమను పొందుదుము గాక. ఒక నెబాయోతు పొట్టేలి వలె దేవునికి ఉపయోగపడేవారముగా, దేవుని సేవకు ఉపయోగపడేవారముగా ఆయన బలిపీఠము మీద బలి అర్పణ అవుదుము గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకా గట్టిగా చెప్దాం ఆమేన్. మన సెలా ప్రార్థన సహవాసములో అనేక మంది దేవుని కొరకు నెబాయోతు పొట్టేలు వలె బలి అర్పణ అవుదురుగాక. ఆమేన్. యాజకుల స్థానములోనికి వచ్చుదుముగాక, ప్రధాన యాజకుని స్థానములోనికి వెళ్ళుదుముగాక, పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుదుముగాక, ఆ మహిమను అనుభవించుదుముగాక, ఆ మహిమలో అనేకులను నడిపించుదుముగాక. ఆమేన్ ఆమేన్. నీవు నేను నెబాయోతు పొట్టేలు, నీవు నేను దేవుడు నెబాయోతు పొట్టేలు. ఇంకేమీ లేదండి, ఇంకేమీ లేదు. నువ్వు దేవుడు నెబాయోతు పొట్టేలు, అంతే. ఆ అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించును కాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ నెబాయోతు పొట్టేలు అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఈ పొట్టేలు అనుభవంలో తను తాను ప్రత్యేకపరుచుకుని ఎంత త్యాగము చేసుకుని తన బలాన్ని తన శక్తిని నీకోసమేనని, తన జీవితము నీ కొరకేనని నాయన త్యాగపూరితమైన జీవితంతో బలిపీఠము మీదకి వచ్చేసింది కదా. అలాంటి అనుభవంలో మేము ఉండాలి. అలాంటి త్యాగపూరితమైన జీవితాలు లేవు. ఈరోజు ఆదివారం కూడా త్యాగం చేసుకొని మందిరానికి రాలేకపోతుంది. అయ్యో, నేను ఎందుకు త్యాగం చేసుకోవాలి, నేను ఎందుకు వెళ్ళాలి, నా పరిస్థితి ఇలా ఉంది కదా, నన్ను వద్దంటున్నారు కదా, నాకు ఈ పని ఉంది కదా అని ఎంతోమంది ఈరోజు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. అయ్యో, నెబాయోతు పొట్టేలు వలె కాకుండా నాయన యుద్ధాలు చేసేవాటిగా, నాయన తిరుగుబాటు చేసేటువంటి పోతుల వలె అవుతూ ఉన్నారు. ప్రభా, క్షమించండి. మేము నెబాయోతు పొట్టేలు వలె మా జీవితాలను మీకు అర్పించి ఆ మహిమ మేఘములోనికి మేము ప్రవేశించినట్లుగా, ఆ మహిమ కలిగిన మేఘములో మేము నడిపింపబడినట్లుగా, అనేకులు నడిపించే వారికి ఉండునట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.